మంగళగిరి స్థానిక డీజీపీ కార్యాలయంలో సమావేశ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రాష్ట్ర క్రైమ్ రేట్ చాలా తగ్గిందని, జిల్లాల ఎస్పీలు, వారితో పాటు పనిచేస్తున్న అధికారులు అందరూ సమర్థవంతంగా విధులను సక్రమంగా నిర్వర్తించడం వల్లే ఈ క్రైమ్ నేరాలు చాలా వరకు తగ్గాయని, గత 3 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే హత్యలు, హత్యాయత్నాలు, కేసులు చాలా వరకు తగ్గాయని, రాబోయే రోజుల్లో కూడా నేరాల సంఖ్యలను, రోడ్డు ప్రమాదాలను నివారిస్తామని, ప్రజలకు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు కల్పిస్తామని, మన రాష్ట్ర పోలీసుల పనితీరు బాగుందని ఈ విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. జిల్లాల ఎస్పీలు, వారి కింద ఉన్నటువంటి సిబ్బంది, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్స్ వరకు చాలా చక్కగా పనిచేయడం వల్ల ఈ సంవత్సరం గత 3 సంవత్సరాలతో పోలిస్తే చాలా చక్కని రిజల్ట్ మనకు వచ్చింది. అంటే ఓవరాల్గా క్రైమ్ లాస్ట్ 2022లో 1,75,812 కేసెస్ నమోదైతే ఈ సంవత్సరాల కాలంలో 1,61,000. మీకు ఇన్ని ఇస్తాను, నేను ఇది ఒక వినండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆల్ దిస్ షీట్స్ అన్ని ఇస్తాను. సో 2023లో మనకు 1,61,334 కేసెస్ నమోదైనాయి. అంటే 8.13% క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే. అంతకుముందు సంవత్సరంలో అంటే 2021లో 2,71,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అక్కడి నుంచి గణనీయంగా ఈ శాతాన్ని 1,61,000కు తీసుకురావడం జరిగింది. దీనికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్ అంటే బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే దీంట్లో కూడా మర్డర్స్ 2022లో 895 మర్డర్స్ అయితే ఇప్పుడు 2023లో 802 మర్డర్స్ రిపోర్ట్ అయినాయి. అట్లే హత్య యత్నం కేసులు చూస్తే 2022లో 1,596 ఉంటే 23లో 1,294 ఉండి -10% దీంట్లో కూడా మనకు తగ్గుదల కనిపించింది. అట్లే ఇప్పుడు ఆస్తికి సంబంధించిన నేరాల్లో కూడా గణనీయమైన మార్పు పోలీస్ శాఖ తీసుకురాగలిగింది. దీనికి ఇప్పుడు రాబరీస్, డెకాయిటీల్లో 28% తగ్గుదల కనిపించింది. అట్లే దొంగతనాలు కూడా అంటే సింపుల్ థెఫ్ట్స్ లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరంలో విపరీతంగా జరిగాయి. సో దాన్ని కొంత అనలైజ్ చేసి ఎందువల్ల జరుగుతున్నాయని చూస్తే ఎక్కువగా కూడా ఈ పెరుగుదలకు కారణం ఏంటంటే 2 వీలర్స్ యొక్క అఫెండర్స్ విపరీతంగా ఆ సంవత్సరాల్లో చేయడం వల్ల ఈ సింపుల్ థెఫ్ట్స్లో విపరీతమైన ఇది కనపడింది అప్పట్లో. సో దానిపైన దృష్టి పెట్టి వీళ్ళందరినీ కూడా గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం ద్వారా వాటిపైన గట్టి గ్రిప్ తీసుకురావడం వల్ల నియర్లీ 37% మనకు ఈ సింపుల్ థెఫ్ట్స్లో ఈ ఎంత కూడా తగ్గించగలిగాం. సిమిలర్లీ డే బ్రేక్స్ ఒక 13.4%, నైట్ బ్రేక్స్ అవి కూడా ఒక 13%, 13.5% వరకు వాటిలో కూడా తగ్గాయి. అంటే 2021లో 797 కేసులు డే బ్రేక్స్ జరిగితే 2022లో మనకు